ఏమండోయ్ బాబాయ్ గారు, పిన్ని గారు, చీజీ కార్న్ కేఎఫ్సీయా? ఎక్కడైనా విన్నారంటండి ఈ వింత? నేనాడ చూడలేదమ్మా ఇలాంటి విడ్డూరం అని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది చూసినది నిజమే అండి. వెరైటీ డిషెస్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు, రుచులలో కొత్తదనం కోరుకునే వాళ్ళు, నాన్ వెజ్ అంటేనే నచ్చని వాళ్ళు, చికెన్ అంటే అసలు గిట్టని వాళ్ళు అందరూ చక్కగా ఈ కార్న్ కేఎఫ్సీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, త్వరగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ స్వీట్ కార్న్, 2 బాయిల్డ్ పొటాటోస్ స్మాష్ చేసి వేసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, హాఫ్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ మంచిగా అన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఒక ప్లేట్లో ఎగ్ పగలగొట్టుకొని వేసి, అందులో పావు స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్స్ మిల్క్ వేసుకొని స్పూన్తో ఇలా నిదానంగా అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇంకో ప్లేట్లో కార్న్ఫ్లెక్స్, చీజ్ క్యూబ్లు ఇలా అరేంజ్ చేసుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ బ్యాటర్ ముద్దలా తీసుకొని ఒక చీజ్ క్యూబ్ని స్టఫ్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ హెల్ప్తో వీడియోలో చూపించిన విధంగా మంచిగా బైండ్ చేసుకోవాలి. ఎగ్ ప్లేట్లో ఈ విధంగా రోల్ చేసి వెంటనే కార్న్ఫ్లెక్స్లో కూడా రోల్ చేసుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా నిదానంగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరి, మన చీజీ కార్న్ కేఎఫ్సీ రెడీ. ఇంకెందుకు లేట్, త్వరగా ట్రై చేయండి. ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమండోయ్ వీడియో అయిపోయింది, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేసేయండి.